ఫోన్ రింగ్ అయితే మీరు వెంటనే వెళ్ళి వాళ్ళని పట్టుకోండి. సూపర్ ఐడియా మేడం. ఏయ్, అది చాలా తెలివైంది. అది ఎన్ని ఎత్తులైనా వేయగలదురా. చూడండి, ఆ సాకేత్ మాత్రం విడుదల కాకూడదు. ఉరి పొడ్డ తర్వాత ఏం తెలిసినా పర్వాలేదు. అంతవరకు మీరు ఇక్కడే కాపలా ఉండండి. ఎప్పటికప్పుడు ఏ విషయమైనా నాకు ఫోన్ చేసి చెప్తూ ఉండండి. అలాగే మేడం. మీరు వెళ్ళండి మేడం, మేము చూసుకుంటాం. ఓకే, నాకు టైం అవుతుంది. మీరిక్కడే ఉండండి. జాగ్రత్త. బీ కేర్ఫుల్. రే, మనం ఎంతసేపు అని వెయిట్ చేయాలరా? రే, నువ్వు వెళ్ళి బీరు ప్లే కార్డ్స్ తీసుకురా. అలాగేరా. అక్క, ఇప్పుడు ఎలా అక్క? ఏం చేద్దాం? ఎలా మనం బయటకు వెళ్ళటం? ఆ మెమరీ కార్డ్ లో ఏముందో చూడటం ఎలా? అందులో ఉన్నది అసలు బావను విడుదల చేయడానికి ఉపయోగపడుతుందో లేదో ఎలా అక్క? మనం ఇక్కడి నుంచి బయటపడేది, బావని ఉరిశిక్ష నుంచి బయటపడేసేది ఎలా అక్క? ఇంత దాకా మనకి తోడు నా భగవంతుడే. ఇక మీదటి కూడా మనల్ని కాపాడతాడు. ఏం కాపాడటమో ఏమో. మరో 12 గంటల సమయం మాత్రమే ఉంది. ఈ లోపు బావ నిర్దోషి అని నిరూపించుకోలేకపోతే మనం పడ్డ శ్రమ వృధా, నా బ్రతుకు వృధానే. స్వర్ణ, ఊరుకోవే. ఊరుకో అక్క, ఎందుకైనా మంచిదక్క. ఒకసారి రఘురాం బావకి ఫోన్ చేసి మనం ఉన్న పరిస్థితి చెప్పక్క. అలాగే, ఇప్పుడే ఫోన్ చేస్తాను. అయ్యో, ఛార్జింగ్ మొత్తం అయిపోయినట్టు, అందుకే ఆన్ అవ్వడం లేదు. అయ్యో, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అక్క, ఇప్పుడు ఎలా అక్క? స్వర్ణ, స్వర్ణ, అదేంటో చూడు, అక్కడ మెరుస్తుంది. అవునక్క. అదేంటో చూడు, వెళ్ళు. అక్క, ఇది నా ఫోనే. అదే కరెక్ట్. చచ్చిన ఈ ఫోన్ వాళ్ళకి దొరకదు. అవునే, ఫోన్ ఆన్ అయింది. స్వర్ణ, బ్యాటరీ ఫుల్ గానే ఉంది. అక్క, ముందు బావకి, పెద్ద బావకి కాల్ చేయి. అలాగే.
అయ్యో జగ్గు ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ల్యాండ్ లైన్కి చేసావా? ఏంటి ఎవరు లిఫ్ట్ చేయడం లేదు? ఛ! అక్క ముందా మెమరీ కార్డ్ లో ఏముందో చూడక్క. చూడు సాకేత్, నువ్వు నన్ను వదిలించుకుని వెళుతున్నాననుకుంటున్నావు, కానీ నేను నిన్ను వదలను. ఆ స్వర్ణని లేపైనా సరే నీ జీవితంలో స్థానం సంపాదించుకోవాలనుకున్నాను, కానీ ఆ స్వర్ణకి ఆయుష్ ఉండి అది మళ్ళీ బతికొచ్చింది. నా బతుకు మీద ఆశల మీద దెబ్బ కొట్టింది. నాలో ఇంకా ఆవేశం పెంచింది. నా ఆశలు రెట్టింపు చేసింది. అందుకే ఇలా నిన్ను వదలకూడదనే నా ప్రయత్నాలు నేను మొదలు పెట్టాను. పిల్లాడు చేతికందాడు కదా అని ఇప్పుడు సాకేత్ తప్పించుకుని అవతల పడొచ్చు, కానీ నా నుంచి తప్పించుకోవడం జరగని పని. మీరెక్కడికి? నువ్విక్కడికి ఏ పని మీద వచ్చావే? అది ఏంటి నసుగుతున్నావు? నిన్ను చీ అని వదిలేసి వెళ్ళాం. మారతావేమోనని ఆశపడ్డాం. మారిందా అని మంగమ్మ గారిని అడిగాం. తను నీ ప్రవర్తన చూసి చాలా విచారించింది. ఎందుకే ఇలా తయారయ్యావు? మేము అనాథం చేస్తే ఆమె నిన్ను ఆదరించి ఆశ్రయం ఇచ్చి సమాజంలో నీకొక స్థానం కల్పిస్తే నువ్వు వాళ్ళ కుటుంబాన్ని నానా కష్టాలు పెడతావా? మనుషుల మధ్య అంతరం, మమతల మధ్య అగాధం కలగజేస్తావా? నాకు నా సుఖ సంతోషాలే ముఖ్యం. నేననుకున్నదే కావాలి, కాని ఏదో అయిందిలే అని తలంచుకుని సర్దుకుపోయే తత్వం కాదు. అందుకని వాళ్ళని హింసిస్తావా? స్వర్ణం చంపాలని చూసావట. చంపాలని చూడడం ఏమిటే? చంపింది, కానీ ఆ అమ్మాయి అదృష్టం బాగుండి బతికి బయటపడింది. నన్ను కాదనుకుని వదిలేసి వెళ్లారు. మళ్ళీ అలా ఆట ఇలా ఆట అని ఎందుకొచ్చారు? నేనెవరో మీరెవరో నాకు మీకు ఏ సంబంధం లేదు. ఎందుకొచ్చారు? నా దగ్గరికి ఎందుకొచ్చారు? మేమెంత కాదనుకున్నా నీ నీచపు ప్రవర్తన, నీ దుర్మార్గం మాకే చివరకు ఫలానా వాళ్ళ పిల్ల అని చెడ్డ పేరు తెచ్చిపెట్టింది. అది మేము భరించలేము, సహించలేము. సహించలేకపోయినా భరించలేకపోయినా అది నాకు సంబంధించిన విషయం కాదు. అడ్డమైన వాళ్ళు నీతులు చెబితే వినాల్సిన అవసరం, విని నష్టపోవలసిన కర్మ నాకు పట్టలేదు. ఏం కూసావే? మేము అడ్డమైన వాళ్ళమా? నీలాంటి రాక్షసిని ఆ కుటుంబంలో అలజడి సృష్టించనీయం. ఆ భార్యాభర్తల్ని వేరు చేసే అవకాశం నీకివ్వం. ఎలాగూ చచ్చావనే అనుకున్నాం. ఇక తాపత్రయపడాల్సిన అవసరం లేదు. చీడ అందర్నీ చెరిచే పురుగని చొప్పుతో నులిమి చంపినట్టు నీ పీక నులిమి చంపేస్తానే. చంపేస్తాను, చంపేస్తాను, చంపేస్తాను. చావే. ఏమండి, దానికి కత్తి కుచ్చుకున్నట్టుందండి. చస్తే చావని. పద. అక్క, వెంటనే ఈ విషయం తాతయ్యకి బావకి చెప్పక్క, చెప్పు.
అబ్బా ఏంటి ఇది? ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అయ్యో ఇప్పుడు ఎలా అక్క? స్వర్ణ ఒక పని చేస్తాను. ఏం చేస్తున్నావు అక్క? సాకేతి హత్య చేయలేదని 10 నిమిషాల్లో ఈ ప్రపంచానికి ప్రెసిడెంట్ కి తెలిసేలా ఫేస్బుక్ లో వాట్సాప్ లో అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో. దయచేసి ఈ వీడియో భారత రాష్ట్రపతికి చేరేలాగా అందరూ షేర్ చేయండి. ఉరి శిక్ష అమలు కాకుండా కాపాడండి. న్యాయాన్ని కాపాడండి ప్లీజ్. సాకేత్ నిరపరాధి. స్వర్ణ మొత్తం టైప్ చేసి క్యాప్షన్ కూడా పెట్టాను. ఇంక మనకేం భయం లేదు. ఇంకాసేపట్లో ఈ వీడియో మొత్తం అందరికి వెళ్ళిపోతుంది. పీకను చంపేస్తాను. అంటే హంసను హత్య చేసింది వాళ్ళ తల్లిదండ్రులా? అవును సార్. అరే ఈ వీడియో చూడరా. పీకను చంపేస్తాను. ఒక అమ్మాయిని తల్లిదండ్రులు హత్య చేస్తున్నారు. నాకు ఏదో మెసేజ్ వచ్చిందిరా. సేమ్ వీడియో నాకు వచ్చిందిరా. పీకను చంపేస్తాను. అరే మన ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయరా. స్వర్ణ సక్సెస్. ఈ పోస్ట్ ని ఎంతమంది ఎంత త్వరగా చూసి అంతమందికి షేర్ చేస్తే మనకంత మంచిది. ఇది తప్ప సాకేత్ ని మనం రక్షించుకునే మరో మార్గం లేదు. సహించలేకపోయినా భరించలేకపోయినా అది నాకు సంబంధించిన విషయం కాదు. పీకను చంపేస్తాను. చాముండేశ్వరి ఇలా రా. ఏంటండి వస్తున్నాను. పీకను చంపేస్తాను. ఏంటండి ఇలా రా. చూడు చంపేస్తాను. మనం చేసిన హత్య అన్యం పుణ్యం ఎరుగని మంగమ్మ గారి మనవడు సాకేత్ మీద పడింది. రేపే ఉరిశిక్ష. సాకేత్ నిరపరాదండి. అలా జరగడానికి వీల్లేదు. అవును, వెంటనే మీడియాకి ఫోన్ చేసి ఈ విషయం చెప్తాను. హలో మీడియా. స్వర్ణ చూడు, లైక్స్ పెరుగుతున్నాయి. అందరూ షేర్ చేస్తున్నారు. చూడు, అప్పుడే లక్షల్లోకి వెళ్ళింది. ఇంక సాకేత్ ఏం కాదు. తను నిరపరాధిగా ఖచ్చితంగా బయటకు వచ్చేస్తాడు. అక్క 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 ప్లీజ్ అక్క. అక్క ఏమైందక్క? పదక్క. ఏదేమైనా నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తాను. రాక్క రా, కొంచెం వచ్చుకో అక్క. రా, జాగ్రత్త. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న వార్త. కేవలం ఒకే ఒక గంటలో 1,00,000 వ్యూస్ రికార్డ్.
ఒక వాస్తవాన్ని బయట ప్రపంచానికి తెలియజేస్తున్న సంచలన వార్త. నెల్లూరులో జరిగిన ఒక హత్య కేసులో పిఠాపురం సాకేత్ వర్మ అనే యువ పారిశ్రామికవేత్తకు న్యాయస్థానం ఉరిశిక్ష విధించిన విషయం అందరికీ తెలిసిందే. హత్య సాకేత్ వర్మ చేయలేదనే స్పష్టంగా తెలియజేసే విషయం ఇప్పుడు ఈ సంచలనానికి దారితీసింది. చీడ అందరినీ చెరిచే పురుగని చొప్పుతో నులిమి చంపినట్టు నీ పీక నులిమి చంపేస్తానే, చంపేస్తాను. అమ్మమ్మా ఆ మెమరీ కార్డ్ తీసుకున్నారా? ఒకసారి నీ మనుషులకి ఫోన్ చేయి. అవసరం లేదు ఊర్మిళ. వాళ్ళు ఈ భాగీరథి మనుషులు. నేననుకున్నది సాధించే వరకు వదలరు. నువ్వనుకున్నది జరిగే వరకు నేను నిన్ను వదలను. మా అక్కని అన్యాయంగా చంపిన వాడు బతకూడదు. వాడి కుటుంబం సర్వనాశనం కావాలి. ఊర్మిళ, కూల్ కూల్. రేపు తెల్లవారుగానే సాకేత్ ఊరి, ఆపై మంగమ్మ కుటుంబాన్ని మొత్తాన్ని మంటగలపాలి. అవును, అది నేను కళ్ళారా చూడాలి. అంతవరకు ఎందుకు ఊర్మిళ? పిఠాపురం వంశ చరిత్రంతా ఎలా ఎండగడుతున్నారు లైవ్ లో చూద్దాం. కమాన్. హత్య సాకేత్ వర్మ చేయలేదనే స్పష్టంగా తెలియజేసే విషయం చీడ అందరినీ చెరిచే పురుగని చొప్పుతో నులిమి చంపినట్టు చాలా కీలకమైన ఆధారాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అవేంటో చూద్దాం. నీ పీక నులిమి చంపేస్తానే, చంపేస్తాను, చంపేస్తాను, చంపేస్తాను. తప్పు చేశాను, నేను తప్పు చేశాను. చావే. ఒక నిర్దోషిని దోషిని చేసే ప్రయత్నం చేశాను. నేను తప్పు చేశాను. ఈ వార్తనే నేను రాష్ట్రపతి గారి దృష్టికి అని ముందు క్యాప్షన్ పెట్టి అప్లోడ్ చేసామనుకో, దాన్ని ఇప్పుడు ఎలాగైతే అందరూ అప్లోడ్ చేశారో అలాగే చేస్తూ ఉంటే డెఫినెట్ గా ప్రెసిడెంట్ గారి దృష్టికి వెళ్లి తీరుతుంది. రే చేరా. అలాగే తాతయ్య. ఇలా చేసావా? అయింది తాతయ్య. వెళ్తుంది, తప్పకుండా ప్రెసిడెంట్ గారి దృష్టికి వెళుతుంది. మిస్టర్ సాకేత్, తెల్లారిందా? నా ప్రాణం ఎప్పుడెప్పుడు తీద్దామని తొందరగా ఉందా? నా ప్రాణాలు పోతుంటే చూసి ఆనందించాలని చాలా కోరిక ఉందా? కాసేపట్లో తెల్లారుతుంది, చక్కగా తలంటి స్నానం చేయిస్తాం, ఎంచక్క ఉరికమో ఎక్కిస్తాం, మొహానికి ముసుగేసి ఉరి తీస్తాం అని చెప్పడానికేగా వచ్చారు, అంతేగా? ఏం నేరం చేయని నిరపరాధి. ఏ రోజైతే నాకు ఉరి శిక్ష విధించటమైనది అనే తీర్పు వచ్చిందో ఆ రోజే నేను చచ్చిపోయాను. ఇంకా నాకు చావంటే భయం లేదు, బతుకు మీద ఆశ లేదు. కానివ్వండి, త్వరగా కానివ్వండి. మీ జైలు చరిత్రలో దురదృష్టవంతుడు ఎవరు అంటే నేనే అని తరతరాలు చెప్పుకునే అవకాశం మీకొచ్చింది. అమాయకుణ్ణి బందీగా ఉంచాం, ఉరి తీశామని గొప్పగా చెప్పుకోండి. నువ్వు దురదృష్టవంతుడు కాదు సాకేత్, చాలా గొప్ప అదృష్టవంతుడివి. ఏంటి, పెందలాడే చావటమా అదృష్టం అంటే? కాదు, ఆఖరి క్షణంలో ఉరిశిక్ష రద్దు కావడం ఓ గొప్ప శుభవార్త. ఏంటి, శుభవార్త అని ఆశ కలిగించి ఆ తర్వాత ఉరి తీస్తారా? లేదయ్యా, అసలు మర్డర్ ఎవరు చేశారో తెలుసా? నేననేగా శిక్ష వేసింది. ఆ శిక్ష రద్దయింది. నిన్ను